బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి వంశములలో నువ్వు స్వల్పమైన గ్రామమైనను ఇశ్రాయేలును అనగా నూతన యెరూషలేముగా నూతన ఇశ్రాయేలుగా మానవ సమాజాన్ని మార్చి ఏలేటటువంటి రాజు గగనాన్ని చీల్చుకొని వస్తాడు అని చెప్పిన మాట ఒక కన్య గర్భాన నెరవేరింది. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనకు చెబుతూ ఉన్నాడు ప్రవక్త. కన్య గర్భవతి అవుతుంది, మనకొక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు పెట్టబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నటువంటి పేరు కలిగిన ఈ యెహోవా, అలాంటి పేరు కలిగినటువంటి త్రియేక దేవునిలో రెండవ వ్యక్తి అయినటువంటి ఈ యెహోవా గగనాన్ని చీల్చుకొని నువ్వు వచ్చి మమ్మల్ని రాజ్యం చేయాలి అన్న ప్రవక్తల ఆక్రందనను విన్నటువంటి ఈ యెహోవా మానవుడయ్యాడు.